మేడారం జాతరలో చిలకలగుట్టకు ప్రత్యేకత ఉంది. గిరిజన పూరాజులు కోయదొరలు రెప్పు చిలకలగుట్టలో కుంకుమ భరణి రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకొచ్చి మేడారంలో గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ప్రభుత్వ లాంఛనాలతో ఈ కార్యక్రమం జరగనుంది. చిలకలగుట్ట దగ్గర నుంచి మరిన్ని వివరాలు చంద్రబాబు అందిస్తారు. అమ్మవారు చిలకలగుట్టకేంచి వచ్చేటటువంటి ఏదైతే జాగున్నదో ఇగో ఈడనే ఫైరింగ్ నడుస్తుంది. ఈడికెంచి ఇక మీదికి పోయి పంతుళ్ళు వాళ్ళందరికి ఇట్లా మీదికి పోయి అమ్మవారిని తీసుకొని వస్తారు. ఈడనే ఎస్పీ సార్ ఇట్లా ఫైరింగ్ చేస్తాడు కదా, సీతక్క ఎస్పీ సారు మీడియాళ్ళు పబ్లిక్ ఎవ్వరు వచ్చిన గీడి దాకానే ఆగుతారు. ఈడికెంచి ఎంటకొచ్చేసేస్తారు. ఇక ఈడికెంచి వాళ్ళేమో మీదికి పోతారు, మనమేమో ఎంటకొచ్చేస్తాము. మళ్ళా అమ్మవారిని ఆ రోపులకి ఇట్లా కట్టి మొత్తము అంత ఈరోజు సరక్కని తీసుకొచ్చే పబ్లిక్ ఎవరైతే పోలీసు వాళ్ళు ఉంటారో, పోలీసు వాళ్ళు అంటే వాళ్ళు గ్రే ఆన్సోల్లో ఏమో అంటారు వాళ్ళను, ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ రోపుల మీదకెంచి రోపులల్లాగా తీసుకొని వస్తారనమాట. తుడుం దెబ్బోళ్ళు తర్వాత పోలీసు వాళ్ళు అందరికి ఇట్లా మస్తు భారీ బందోబస్తు మధ్యలో అమ్మవారిని తీసుకొని వస్తారు. మామూలు పబ్లిక్ని అయితే ఆ గేట్ దగ్గరనే ఆపేస్తారు. కొంతమంది మీడియా వాళ్ళు ఇక పోలీసు వాళ్ళు మళ్ళా మంత్రులు పెద్ద పెద్ద ఆఫీసర్లు వాళ్ళందరికి ఇట్లా ఈయన దాకా వస్తారు. ఈడికెంచి మళ్ళా సీతక్క వాళ్ళందరేమో గడికి ముందుకు పోయి ఇప్పుడు నేను నిలబడ్డా కదా ఆడికి పోయి ఆడికెంచి ఫైరింగ్ చేస్తారు. ఆ ఫైరింగ్ చేసిన తర్వాత పంతులోళ్ళు ఇక గుట్ట మీదకి ఎక్కుతారు. గుట్ట మీదకి ఎక్కేది మనకు రానియరు, మనకు చూపెట్టరు. అసలు ఈడికి మామూలు పబ్లిక్ని కూడా ఈడి దాకా రానియరు. ఈ గుట్ట మీదకి ఇదే చిలకలగుట్ట. గట్టిగా ఒక్కసారి అమ్మవారికి దండం పెట్టుకోండి. మనం నిజంగా మస్తు అదృష్టవంతులము. చిలకలగుట్ట ఇంత ప్రశాంతంగా అసలు ఎట్లుంటుంది, అమ్మవారు ఉండే జాగ ఎట్లున్నది, ఏం కథ అన్నీ చూడాలనిపించేసరికి మంచిగా అనిపించింది నాకు. ఒకసారి చూసి అమ్మవారికి దండం పెట్టుకొని పోదాం అనుకున్నా. చిలకలగుట్టలో అమ్మవారిని తీసుకొచ్చే జాగ ఇది. ఇసొంటి జాగని మనం మొన్న పోయినసారికి ఇట్లా వచ్చినా నేను కానీ ఆడ గేట్ కాడికించి కొంచెం ముందుకు రాగానే ఆడ నీళ్ళు ఉండే మొన్న వచ్చినప్పుడు. ఆ నీళ్ళ దాకానే నన్ను రానిచ్చిండ్రు. ఆడికించి ఇక మీదికి పోతే చిలకలగుట్ట అమ్మవారు ఉంటుంది అని చెప్పిండ్రు. కానీ ఈరోజు పోలీస్ ఫైరింగ్ జరిగి ఆడికించి అమ్మవారికి ఎట్లా పోతుంది లోపలికి అమ్మవారిని తీయడానికి వాళ్ళు గుట్ట మీదకి ఎట్లా పోతారు అనే ముచ్చట్లు అన్నీ ఆడదాకా వేసి వచ్చినందుకు మాత్రం మస్తు సంతోషం అనిపిస్తుంది. చిలకలగుట్ట కాడికించి చంద్రవ రిపోర్టింగు. చిలకలగుట్ట రేపు వస్తాం మనం, కానీ ఈరోజే పొద్దుగాల పోయి ఒకసారి అమ్మవారికి దండం పెట్టుకుందామని వచ్చిన. చిలకలగుట్ట కాడికించి మళ్ళీ అమ్మవారిని తీసుకొని వచ్చిన తర్వాత చాలా బందోబస్తు నడుమ తీసుకొని వస్తారు అమ్మను. ఎందుకంటే ఇక అమ్మవారు ఒకసారి గద్దెల మీదకి వచ్చిందంటే మొత్తము మేడారం అంత పండుగ జాతర జోరుగా సాగుతుంటుంది. కాబట్టి చిలకలగుట్ట కాడికి వచ్చిన మస్తు సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే అమ్మవారిని గీడికించే తీసుకొని వస్తారు, ఇదే గుట్ట మీదకి తీసుకుపోతారు అమ్మవారిని. అంటే అమ్మవారిని వాళ్ళు మనకి ఏం చెప్తారంటే పూజారులు ఇట్లా మనకు ఒకటే ముచ్చట చెప్తారు, మేము అమ్మవారిని తీసుకొస్తున్నాం అంటారు. కానీ అమ్మవారిని ఎట్లా తీసుకొస్తున్నారు ఏం కథ అని చెప్పరు. మనకు అందరికీ పుస్తకాలలో చదివింది కథ చదివింది ఏం ముచ్చట యాదుకుంటుందంటే ఒక కుంకుమభరణిలా అమ్మవారి శక్తిని అంత కుంకుమభరణిలకి తీసుకొని అమ్మవారిని తీసుకొని వస్తారనే ముచ్చట మనకు తెలుసు. ఆ కుంకుమభరణి తీసుకొని రానికే ఆ గుట్ట మీదకి పోతారు పంతులు అందరికి ఇట్లా, గిరిజన పంతులు అందరికి ఇట్లా ఆ గుట్టను చూసేసి వస్తుంటే మంచిగా అనిపిస్తుంది. ఇగో ఇదే జాగా అదే గుట్ట, చిలకలగుట్ట అంటే ఏదో కాదు. ఇగో గీడ ఆ గీట్లకేంచి లోపలికి వచ్చి ఆ నీళ్ళ దాకా వచ్చిన పోయిన కిత ఆ నీళ్ళు గిట్లా దాటి ఆ ఇసుక అంతా దాటి ఇట్లా అని గుట్ట మీదకి వచ్చేస్తే ఈడి దాకా వచ్చి ఇగో ఇక్కడంతా గుట్టలెక్కి ఉంటుంది. ఇది ఎక్కి ఇట్లా ముందుకు పోయి ఇగో ఈ 2-3 చెట్లు ఉన్నాయి కదా, ఈ 3 చెట్ల నడుమలకేంచి మొత్తం పోతాము. పోయినాక అటు ముందుకు పోయిన తర్వాత ఆడ పోలీసులు ఫైరింగ్ చేస్తారు. ఆ ఫైరింగ్ వెనకకేంచి ఇక వాళ్ళు కొంచెం మీదకి గుట్టున్నది, గుట్టగిట్లు ఇట్లంతా రాళ్ళు ఏమంటారు గుండ్రాళ్ళు ఉంటాయి కదా, గుండ్రాళ్ళ లెక్క మెట్లు ఉన్నాయి. ఆ మెట్ల మీదకి పోయి అమ్మవారిని తీసుకొని వస్తారు. అక్కడ లోపలికి ఇంకా జరంత ఎత్తున్నది అనమాట, గుట్ట లెక్క ఉన్నది, లోపలికి పోతారు. కానీ ఈ జాగంతా చూస్తుంటే ఎంతో ప్రశాంతం అనిపిస్తున్నది. అంటే అబ్బా మనకు ఇట్లా పాత గుడిలకు పోయి కూర్చుంటే నిమ్మలం అనిపిస్తుంది చూడండి, అంత నిమ్మలం అనిపిస్తుంది. గుట్ట మీదకి పోతుంటే మెల్లగా నేను నడుస్తా, కనెపల్లి దాకా నడిచేది ఉందిగా. చిలకలగుట్ట చూసినాం కదా, దర్శనం మంచిగా అయింది కదా. ఒక్కసారి మళ్ళీ జై బోలో మేడారం సమ్మక్క సారక్కకి జై అనుకున్నాక ఆడ నాకు ఆ పోలీస్ ఆయన ఒక ముచ్చట చెప్పిండు.
చంద్రవా గిట్ల ముందుకు పోయినావు అనుకో చిలకలగుట్ట వెనకలకెంచి అంటే గుట్టలకెంచి నీళ్ళు వచ్చే జాగలు 2 ఉంటాయి. గుట్టలకెంచి నీళ్ళు వస్తుంటాయి. పబ్లిక్ అంతా అంటే చెరువుకి పోయి ఆడ జంపన వాగుకు పోయి నీళ్ళు పట్టుకోవడము, నీళ్ళు స్నానాలకు నీళ్ళు పట్టుకోవడం కాకుండా తాగే నీళ్ళు అసంటే మంచి నీళ్ళు గుట్టలకెంచి వస్తుంటాయి చంద్రవా. ఆ నీళ్ళ కాడికి పోయి ఒకసారి దండం పెట్టుకొని పో. ఎట్లా ఎందుకంటే గుట్ట ఇప్పుడు ఇది చిలకల గుట్టనే, ఇది వెనకకున్నాం మనం చిలకల గుట్ట మొత్తం అదంతా ఇట్లా ఏమంటారు దీన్ని, ఇట్లా కంప వేసేసి ఈ ఇనుపది కంప ఉంటుంది కదా ఇది, ఇగో ఇసుంటి కంపని వేసేసి మొత్తం అంతా కట్టి పెట్టేసిండ్రు. అండ్లకెంచి వస్తున్నాయి అన్నమాట నీళ్ళు, చిలకల గుట్టకెంచి వస్తున్న నీళ్ళు పబ్లిక్ కోసము, మేడారం జాతరకు వచ్చిన పబ్లిక్ కోసమని నీళ్ళు వస్తుంటాయి. అందరు పబ్లిక్ అంతా వచ్చి ఇట్లా నీళ్ళు పట్టుకుంటూ ఉంటారు. ఇది గుట్టలకెంచి వస్తున్న నీళ్ళు, అమ్మవారి నీళ్ళు అని మొక్కుకుంటాం మేము చంద్రబాబు అని చెప్పిండు ఆయన. సరే కదా అని చూద్దామని వచ్చిన చిలకలగుట్ట అమ్మవారిని దండం పెట్టుకున్నాక కొంచెం ముందుకు వస్తాయి. ఇగో ఇక్కడ నీళ్ళు ఉంటాయి. నీళ్ళు కాళ్ళు కడుక్కోనికే, స్నానాలు చేయనికే, తాగనికే మంచిగా నీళ్ళు 2 జగలకెంచి వస్తాయి. ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ. ఏడికెంచి వస్తున్నావమ్మా నీళ్ళు? చిలకల గట్టు కంచాలి. చిలకల గట్టులకెంచి వస్తున్న నీళ్ళని ఇగో మంచిగా తెల్ల నీళ్ళు పట్టుకొచ్చుకుంటారు. మంచిగా తీయగా ఉంటాయి అంట. అమ్మ మీరు ఎప్పుడు వచ్చినా ఎప్పుడు వచ్చినా ఇక్కడ తీసుకెళ్తాం. మంచి నీళ్ళ లెక్కనే ఉంటాయా? జరని వయసు చూద్దాం. చిలకల కొట్టు నీళ్ళు అంట. హైదరాబాద్లో ఇట్లా డబలాలు పట్టుకుంటాం కదా మేము, డబలాలు మనం కొనుక్కునే నీళ్ళ కన్నా ఇట్లా మంచిగా ఉన్నాయి. మినరల్ వాటర్ లాగే ఉన్నాయి. నీళ్ళలో ఉప్పు నీళ్ళ లెక్క కానీ ఇట్లా మనకు బోర్ నీళ్ళు వస్తాయి కదా, అసంటి నీళ్ళు ఏం కావు, మంచిగా ఉన్నాయి. 6 రోజులు ఉంటుందంట నిమ్మలంగా. మరి బోర్లకు స్కూల్ పోదా? ఏం కాదు, చెప్పేసి వచ్చేసాం. ఎక్కువనా? ఏం కాదు. నువ్వు ఆడికెంచి వచ్చినావు? నేను చెన్నూరు నుండి వచ్చిన. ఈ చెన్నూరు నుండి వచ్చిన చెల్లి స్కూల్కి పోతలేదు, అందుకని అట్లా అంటున్నది. పోరలను మళ్ళీ టీచర్లు కొట్టరా బాగున్నాను. నేను చెప్పి వచ్చిన, అందుకనే వచ్చారు. 3 సంవత్సరాలకు ఒకసారి కదా, ఇప్పుడు 2 ఏళ్ళకి అదేలే కానీ అందుకనే వచ్చారు హాలిడేస్. మీరు పిల్లలని తీసుకొచ్చిండ్రా? తీసుకొచ్చాం. నువ్వు ఎక్కడికి వచ్చినావు అక్క? హైదరాబాద్ నుంచి వచ్చామమ్మా. ఈ హైదరాబాద్ అక్క ఏడా వచ్చి 4 రోజులైంది. ఏం కట్టుకొచ్చుకున్నారక్క? డిసిఎం కట్టుకుని వచ్చాం. డీసీఎం కట్టుకొని వచ్చిరంట. ఇగో ఈడ నీళ్ళ కాడికి వచ్చినాం కదా, సమ్మక్క సారక్క చిలకల గట్టు నీళ్ళ కాడికించి ఇక ముందుకు పోదాం పండి. I'm